శరీరానికి ఆహారం దొరకట్లేదు, దొరుకుతుంది, ఆనందించండి. తిన్న తర్వాత అరుగుతుంది, ఆనందించండి. అరగడం చాలా మంది టాబ్లెట్ వేసుకొని కూర్చుంటున్నారు, అరిగిన తర్వాత విసర్జన చేస్తున్నారు, ఆనందించండి. అది రాక చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. అంత అయిన తర్వాత నిద్ర వస్తుంది సమయానికి, ఆనందించండి. నిద్ర రాక టాబ్లెట్ వేసుకొని పడుకుంటున్నారు. ఇది వస్తుందనంటే మీ జీవితంలో మంచి జీవితం బతుకుతున్నారు. అందరి జీవితం అందరూ కోరుకుంటున్నారు. చూడండి, ఐశ్వర్యము ఐశ్వర్యము ఐశ్వర్యం అప్పటి నుంచి చెప్తున్నాను. ఏంటి 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 ఐశ్వర్యం అంటే అది ఎక్కడ దొరుకుతుంది? మీ మనసులోనే దొరుకుతుంది, అంతే కదా? నిజం చెప్పండి, ఐశ్వర్యం అనేటువంటిది ఒక ఆనందం అనేటువంటి ఒక వస్తువు భూమి లోపల దొరుకుతుందో అనుకుంటే దాని రేట్ ఏంటంటే చెప్పండి. బంగారం కన్నా విలువైంది, వజ్ర వైకుంఠానికి విలువైంది. మొన్ననే 80,000 నుంచి 2 లక్షల దాకా బంగారం అయింది కదా. కానీ ఇప్పటికీ ఆనందం అనేటువంటి ఒక వస్తువు బయట దొరక తింటే ఆనందంగా ఉంటాము అని చెప్పేసి నిజంగానే ఉండుంటే అది కోట్లలో ఉంటుంది, అంతే కదా? కానీ ఆ పరమేశ్వరుడు ఎక్కడిచ్చాడు? ఆనందాన్ని మీ మనసులోనే ఇచ్చాడు. దుఃఖాన్ని ఎక్కడిచ్చాడు? మీ మనసులోనే ఇచ్చాడు. నవ్వును ఎక్కడిచ్చాడు? మీ మనసులోనే ఇచ్చాడు. కన్నీళ్ళు ఎక్కడిచ్చాడు? మీ మనసులోనే ఇచ్చాడు. నిజంగా ఎక్కడున్నాడు దేవుడు? మీ మనసులోనే ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే మన మనసులో తప్ప అన్ని చోట్ల వెతుకుంటాం. గుడికి వస్తేనే దేవుడు ఉంటాడా? మీ మనసులోనే ఉంటాడు. ఇంకెక్కడ ఉంటాడు స్వామి? ప్రతి మనిషిలోనూ ఉంటాడు. మనం ఏం చేస్తామనంటే శత్రువుని శత్రువులా చూడడం, మిత్రువుని శత్రువులా చూడడం, మన మనసుని శత్రువులా చూడడం ప్రారంభించాం. కాబట్టి మన జీవితం ఈ విధంగా ఉన్నాం. అలాంటి వ్యక్తిని మనం ఏ విధంగా ప్రేమించాలంటే, మీ కష్టాలు ఉన్నాయి, దేవుని దేవాలయంకి వెళ్ళండి, నిశ్శబ్దంగా కూర్చోండి, మీ కష్టాలని చెప్పండి, కన్నీళ్లు ధార చూపించండి. స్వామివారి మీరు నాకు తప్ప ఇంకెవరు లేరని చెప్పండి. దొంగ కన్నీళ్ళతో మనస్ఫూర్తి వచ్చినటువంటి కన్నీళ్లు స్వామివారి యొక్క పాదాల చంద్ర దగ్గర 1-2 చుక్కలు ఆడించండి, 100% స్వామి కరుణిస్తారు. ఇదే బాండ్ పేపర్ మీద రాసిస్తారు. అదైనా ఆనందించేటువంటి యొక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాంటి వ్యక్తి ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. భగవంతుడు విష్ణువా, శివుడా, నందీశ్వరుడా, గురువా, తల్లియా, తండ్రియా కాదు. భగవంతుడు అంటే సర్వలోక వ్యాప్తి ఉండేటువంటి యొక్క పరమేశ్వరుడు, అంతే కదా? పంచభూతాల గణపతి పరమేశ్వరుడే, సృష్టి స్థితిరేకారుడు పరమేశ్వరుడే, ఏడుకొండలవాడు పరమేశ్వరుడే, శ్రీశైలంలో ఉండేటువంటి వాడు వెంకటేశ్వరుడు, అంతే కదా? అలాంటి పరమేశ్వరుని పార్వతీదేవి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది చెప్పండి? పార్వతీదేవికి శివుడు మీద ప్రేమ ఎక్కువ. అనుకోకుండా ఒకసారి స్వామివారి యొక్క, అందరు వింటున్నారా అమ్మా? ఒకసారి ఊ కొట్టండి, ఆనందిస్తారు. అందరు వింటున్నారా? చాలా ఆనందం. ఓకే.